నమస్తే. తెలుసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. తెలుసుకుందాంలో ఈరోజు మంచి విషయం తెలుసుకోబోతున్నాం. అదేంటంటారా? సంతానం కోసం. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి చక్కటి పరిష్కారం చెప్తానంటున్నారు రవిసుందర్ వడ్లమాని, ఎంఏ పిహెచ్డి ఆస్ట్రాలజీ. సార్ మన స్టూడియోలో ఉన్నారు, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇంతవరకు ఏంటంటే మనం విద్య, ఉద్యోగం, పెళ్లి ఈ విషయాల మీదే మాట్లాడుకున్నాం. ఇప్పుడు పెళ్ళైన దంపతులు మరి ఎదురు చూసే విషయం ఏంటంటే సంతానం. మంచి సంతానం కలగాలంటే ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలో చెప్తారా? తప్పకుండానండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నాకు ఈ విద్య నేర్పిన గురువులందరికీ నమస్కారంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్యక్రమంలో ఇంతసేపు మనం ఒక వరుసలో అంటే పిల్లలు, వాళ్ళ చదువులు, బుద్ధి వికాసము, ఆర్థికంగా వృద్ధిలోకి రావడం, ఉద్యోగం గురించి, తర్వాత వివాహం గురించి కూడా చెప్పుకున్నాం. చెప్పుకోగానే వివాహం అవగానే మన హిందూ ధర్మంలో మనం అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, భార్యాభర్తలు అనుకోండి, సంతానం గురించి అనుకుంటూ ఉంటారు. సో చక్కటి సంతానం కలిగితే ఆ వివాహానికి పరితృప్తి ఉంటుంది. వివాహ వ్యవస్థకి అది ముందుకు వెళ్ళడానికి అందరూ కోరుకునేది సంతానం గురించి. సో ఇప్పుడు మనం చక్కటి సంతానం కలగడానికి ఎలాంటి చిన్న చిన్న పరిష్కారాల ద్వారా ఇంట్లో చేసుకోవచ్చు అన్న విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ప్రారంభం చేయాలి అనుకుంటే వివాహం అయిపోయింది, దంపతులు ఇద్దరు సరే వాళ్ళ హానీమూన్ వెళ్ళడం అన్నీ అయిపోయిన తర్వాత ఒక చోట స్థిరపడిపోతారు, ఉద్యోగ ధర్మాలు అవి చేసుకుంటూ ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు మొట్టమొదటి చిన్న రెమెడీతో ప్రారంభిద్దాం. చిన్న రెమెడీ ఏంటి అంటే ఆ ఇంట్లో ఆ ఇల్లాలు అంటే అతను ఆ ఇంటి ఇల్లాలు భార్య ఒక చిన్న రాగి చెంబు తీసుకుని, రాగి చెంబు కానీ గ్లాస్ కానీ దాని నిండా నీళ్లు పెట్టుకుని పడుకునేటప్పుడు వాళ్ళ బెడ్కి తలవైపు కింద భాగంలో ఆ చెంబు పెట్టేసుకుని జస్ట్ పడుకునే ముందు ఆ చెంబుని చూసుకుని ఒకసారి మనసులో దండం పెట్టుకోండి. చెంబుకేం దండాలు పెట్టేయక్కర్లేదు. చెంబును ఒకసారి కళ్ళకద్దుకుని ఆ మనసు తలకట్టు పెట్టేసుకోమనండి. మామూలుగా వాళ్ళు పడుకోమనండి. పొద్దున లేవంగానే మంచం నుంచి దిగుతూ ఒక్కసారి దండం పెట్టుకుని అలా తిరిగి ఆ చెంబు లేకపోతే గ్లాసు తీసుకుని పెరట్లోకో వీధిలోకో వాళ్ళ ఇంట్లో వేప చెట్టు ఉంటే కనుక వేప చెట్టు ఉంటే పెరట్లో ఏమైనా వేప చెట్టు ఉన్నా లేకపోతే రోడ్డు మీద ఉన్నా ఎక్కడున్నా వేప చెట్టు మొదట్లో ఆ నీళ్లు పోసేసి దండం పెట్టుకొచ్చేస్తే చాలండి. దీనిలో మనం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. ఇది ఒక తాంత్రిక రెమెడీ, చాలా పవర్ఫుల్ రెమెడీ. కలియుగ నివారణోపాయాలు అని చెప్పి త్రిలోకనాథ్ అనే అతను చాలా కాలం క్రితం ఒక పుస్తకం రాశారు. దానిలో ఈ రెమెడీ ఉంది. ఎంత సింపుల్ అంటే పొద్దున్నే లేవగానే ఆ రాగి చెంబు నీళ్లు తీసుకోవడము, కళ్ళగద్దుకోవడం, వేప చెట్టు మొదట్లో పోసేయడం. ఒకవేళ మాకు అపార్ట్మెంట్లో ఉంటామండి, వేప చెట్టు ఎక్కడ దొరుకుతుంది? ఓ చిన్న కుండీలో చిన్న వేప మొక్క పెట్టుకోండి. వేప మొక్క ఎంతసేపు వచ్చేస్తుంది. సరే అది పెద్ద అయ్యాక ఏమవుతుందంటే తీసి బయట పెట్టాడు, మళ్ళీ చిన్న వేప మొక్క పెట్టుకోవడం. మామూలుగా ఇళ్లలో అయితే వేప చెట్లు ఉంటాయి, రోడ్డు పక్కన ఉంటాయి వేప చెట్టు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇది ప్రారంభ రెమెడీ అండి. ఇది చేసుకోవడం వల్ల సంతానం కలిగే అవకాశం బాగా ఉంటుంది. సార్ అయితే ఈ సంతానం గురించి అయితే చాలా చిన్న రెమెడీ చెప్పారని అనిపిస్తుంది నాకు. ఇంకేమైనా ఉన్నాయా సార్ ఇందులో చేసుకునేవి? అంటే మనం తెలుగు వాళ్ళం కదా, చాలా బిగ్ ఉండాలి అంతాను అనుకుంటాం కదా, అట్రాక్షన్ ఉండాలి. ఎందుకంటే ఇంత చిన్నదా అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకోటి చెప్తున్నానండి, ఇది అన్ని వర్ణాల వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. ఇది ప్రత్యక్షంగా మా ఇంట్లో జరిగింది. సో మా ఇంట్లో మా వాళ్ళకి సంతానం కలగట్లేదు. కలగకపోతే మా అమ్మగారు ఏం చేశారంటే, మా అత్తయ్య గారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటారు, ఆవిడని అడుగుదాము ఏం చేసుకోవాలో అడుగుదాము అని చెప్పి వెళ్తున్నారు. అక్కడ ఆవిడ మాట చెప్పారండి. ఏంటంటే చాలా చిన్న రెమెడీ. మంచి బూడిద గుమ్మడికాయ తీసుకోండి. మంచి బూడిద సొట్టలు ఏం లేకుండా నీట్గా ఉన్న బూడిద గుమ్మడికాయ తీసుకోండి. తీసుకుని ఒక అంగుళం కన్నా కొంచెం సన్నటి బంగారు తీగ, కొన్ని మిల్లీగ్రాములతో వచ్చేస్తుంది, దానికి అంత పెద్ద లావుగా అక్కర్లేదు. చిన్న బంగారు తీగ చేయించుకోండి. దాన్ని ఆ గుమ్మడికాయకి గుచ్చండి. ఆ గుమ్మడికాయకి పసుపు కుంకుమ రాసి, కుదిరితే ఆ దంపతులు ఇద్దరు కూర్చుని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆ బ్రాహ్మడికి ఇతోధికంగా దక్షిణ ఇచ్చి ఈ గుమ్మడికాయ ఆ బంగారు ఊస గుచ్చి ఇచ్చేయండి, దానం ఇచ్చేయండి. దీన్ని కూష్మాండ దానము అంటారు. విధంగా ఇది మా అమ్మగారండి అనుకుని రోడ్డు మీద వెళ్తున్నారు అడుగుదామని. వెళ్ళి ఆ గుమ్మం దిగి మెట్లు దిగంగానే ఆవిడకి ఎదురుకుండా పెద్ద బండి నిండా బూడిద గుమ్మడికాయలు పెట్టిన బండి ఎదురొచ్చింది. అదేంటి నేను అనుకున్నాను ఇప్పుడే బండి ఎదురొచ్చింది. ఇంకా ఆవిడకి చేతిలో డబ్బులు కూడా లేవు ఆ చేతిలో. ఆ టైంలో నడుస్తుంటే ఆ బండి ఆపి బూడిద గుమ్మడికాయ ఇయ్యి అంటే
డబ్బులు లేకపోతే అక్కడ వస్తావా అంటే ఎదురుకుండా కిరాణా షాప్ అతను, అమ్మ తీసుకెళ్ళండి డబ్బులు నేను ఇస్తాను, దాని దేవుని ముందు తీసుకెళ్ళండి అని చెప్పి మంచి బూడిద గుమ్మకాయ ఇచ్చారు. ఆ బంగారు షాప్తో కొంత ఓస్ చేయించి ఒక బ్రాహ్మణి పిలిపించి ఇచ్చేసాం. ఇచ్చిన 9 నెలల్లో ఆ ఇంటి కోడలు గర్భం ధరిస్తుందండి. ఇది కొంచెం పర్వదినాల్లో కార్తీక మాసంలో కానీ ఆశ్వేజ మాసంలో కానీ అలాంటి పర్వదినాల్లో శుచిగా ఉన్న రోజుల్లో ఒక దశమి నాడో ఏకాదశి నాడో పంచమి నాడో శ్రావణ మాసంలో ఉన్న వాటిలో మంచి రోజు చూసుకుని ఓ గురువు గారిని, లేదు మా ఇంటికి గురువు రావడం మాకు కష్టం అవుతుంది, శివాలయంకి వెళ్ళండి, విష్ణువాలయంకి వెళ్ళండి, మీ ఊళ్ళో గుళ్ళోకి వెళ్ళండి, మీకు ఊరు పురోహితుడికి దానం ఇవ్వండి, కొంచెం దక్షిణ ఇవ్వండి. ఇది కూష్మాండ దానం చాలా మంచిది. నా స్నేహితులు వాళ్ళందరికీ చెప్పాను నేను, వాళ్ళందరింట్లోనూ సంతానం కలిగింది. కూష్మాండ దానం అన్నది అత్యంత ప్రధానమైన ప్రక్రియ. ఇది చేసుకోవడం వల్ల సంతానం ఖచ్చితంగా కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. మనందరి నమ్మకం, విశ్వాసం.